ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్‌లో మనం తింటున్న ఫుడ్ పర్ఫెక్ట్‌గా ఉంది. ఆఖరికి రైస్ తీసుకోండి, షుగర్ తీసుకోండి, ఇది ఇంతకెందుకు? ఇవే కాకోకుండా మనం తింటున్న బర్గరు, పిజ్జా ఇవన్నీ కరెక్టేనా? అండ్ ఇంకా చెప్పాలంటే చిరుధాన్యాలు తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి కూడా అంటూ ఉంటాం. అయితే ఇంకా మన హెల్త్‌కి ఎన్ని సార్లు తింటే కరెక్ట్? మన హెల్త్‌తో పాటు మన లైఫ్ స్టైల్‌ని కూడా కంప్లీట్‌గా చేంజ్ చేసుకునే అవకాశాలు ఎలా వస్తాయి? దాన్ని ఎలా క్యాచ్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి? అనే దాని గురించి ఈరోజు మన పాడ్‌కాస్ట్ గెస్ట్‌గా వచ్చిన పర్సన్ ప్రకృతివనం ప్రసాద్ గారు. మరి ఈయన గురించి స్పెషల్‌గా నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఒక అమ్మాయి ఇన్సిడెంట్ సార్. ఏంటంటే డేట్ రాకుండా ఉండడం కోసం టాబ్లెట్ కానీ, హార్మోన్ ఇంబాలెన్స్ అవుతున్నాయని చెప్పేసి టాబ్లెట్స్ అన్నీ వేసుకొని ఆ అమ్మాయి చనిపోయింది సార్. ఇన్సిడెంట్ విన్న తర్వాత 100కి సుమారు 70 మంది అమ్మాయిల్లో సేమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అనేది కూడా రావడానికి ద మెయిన్ రీజన్ అంటే మీరేం చెప్తారు? అదే ఇప్పుడు హార్మోన్ చేంజెస్ ఎప్పుడు నడవో హ్మ్. అప్పుడే వచ్చేస్తాయి. ఆ! సో, ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సొల్యూషన్ ఏంటి? నువ్వు ఎండకు పోవాలా, నడవాలా, రైట్ ఫుడ్ తినాలా, ప్రాణాయామం చేయాలా, సూర్య నమస్కారాలు చేయాలా, ఫిట్‌నెస్ ఉండాలా, సీజనల్ ఫ్రూట్స్ తినాలా, సీజనల్ వెజిటబుల్స్ తినాలా, ఉపవాసం ఉండాలా, ఎవరికైనా సహాయం చేయాలా, హ్మ్. సైకలాజికల్‌గా నేచర్ దగ్గర ఉండాలా, సన్‌రైజ్, సన్‌సెట్ చూడాలా, హ్మ్. పిల్లోళ్ళతో ఆడుకోవాలా, మీ అవ్వ దగ్గర కూర్చొని ఆమె చేయి మీద చేసి మాట్లాడాలా, ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలా, ఇవన్నీ పక్కన పెట్టి హ్యాపీనెస్ కోసం మందు కొట్టి, సిగరెట్ తాగి, డ్రగ్స్ చేసుకొని, ఇంకేందో చేసుకొని, హార్మోన్స్ బ్యాలెన్స్ కోసం మీరు చెప్పినట్టు టాబ్లెట్లు, క్యాప్సూల్, హార్మోన్స్ ఎక్స్ట్రా అవన్నీ చేసుకుంటే, అవన్నీ ఒక్కసారిగా ఫ్లేర్ అప్ అయితాయి. ఇవన్నీ వాళ్ళకి ఆ వీక్‌నెస్సు, తలనొప్పి, మూడ్ బాగాలా, ఆ! పొట్ట నొప్పి అనేటివన్నీ సింప్టమ్స్. మూడ్ స్వింగ్స్ గాని సడెన్‌గా ఎమోషన్. చచ్చిపోలే ఆ అమ్మాయి గూడా. ఆ! ఆ అమ్మాయికి ఇవన్నీ చేసుకుంటే రకరకాల సింప్టమ్స్ ఒస్తాయి. ఆ సింప్టమ్స్ అన్నీ ఏంటి? లోపల మేజర్ చేంజెస్ వస్తా ఉన్నాయి. ఏంటి నువ్వు చేస్తా ఉండేది అని చెప్తా ఉంది బాడీ. హుహుహు. ఆ సింప్టమ్స్‌ని సప్రెస్ చేయడానికి మళ్ళా నువ్వు పెయిన్ కిల్లర్ ఏస్తావు, ఇంకోటేస్తావు, అది ఏస్తావు అది. సో, ఎక్కడ సొల్యూషన్ అక్కడ చేయడంలే. హ్మ్. ఇంకేదో చేస్తావు. సో, పెయిన్ ఒస్తాందంటే ఏంటి? కాలు సపోజ్ ఆ! కాలు నొప్పుకుంది లిగమెంట్ ఏదో హ్మ్. ప్రాబ్లమ్ అయింది. కార్టిలేజ్ ఏదో డ్యామేజ్ అయింది. అది ఒకరోజు సర్దుకుంటుందా? నెల పడుతుందా? 3 నెలలు పడుతుందా? అనేది బ్రెయిన్‌కి సిగ్నల్ పంపిస్తది. నాకిది కష్టంగా ఉంది. నేను నడవలేను. హ్మ్. సో, నువ్వు ఈ కాలు మీద బరువు పెట్టకుండా రెస్ట్ ఇవ్వడమో, పూర్తిగా రెస్ట్ ఇవ్వడమో, డాక్టర్‌ని కలిసి స్కానింగ్‌లు ఇవన్నీ చేసి, హ్మ్. దానికి చేసి దాన్ని నడవకుండా ఉండడమో, 2 రోజులు ఇవ్వడమో, ఏదో సడెన్‌గా కొంచెం బెణికింది. 2, 3 రోజులు కాపడం పెట్టుకొని, ఇది చేసి మళ్ళీ నొప్పి తగ్గిన పెయిన్ కిల్లర్ ఏస్తే ఎట్లా? పెయిన్ హ్మ్. కిల్లర్ పెయిన్ లేదు. లోపల డ్యామేజ్ అయింది. మళ్ళా నడుస్తావు. ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయితుంది కదా! అవునవును. ఎక్కువైతది. జ్వరమొచ్చింది. ఆ! నోరు చేదెక్కింది. ఏం తినబుద్ధి కావడంలే. నీకైనా, పిల్లోళ్ళకైనా ఎవరికైనా. హ్మ్. అంటే అర్థమేంటి? టెంపరేచర్ రైజ్ చేసుకొని 3 టైమ్స్ మోర్ స్పీడ్‌గా యాంటీబాడీస్ తయారు చేసి లోపల ఫైటింగ్ చేస్తా ఉంటుంది బాడీ. నీ హుహుహు. శత్రువుతో. ఆ జ్వరాన్ని తగ్గించేదానికి డోలో 650 యేసుకొని, మళ్ళా బిర్యానీ తెచ్చుకొని తింటే ఏందిరా నీకేడుంది బుర్ర? కామన్ సెన్స్ ఏమైందిరా నాయన? హ్మ్. వెయిట్ చేయండి. రెస్ట్ చేయండి. హ్మ్. తేనె, నిమ్మకాయ కలిపియండి. ఉపవాసం పెట్టండి. హ్మ్. వాడి నోరు చేదెక్కిపోయిందంటే తినడం లేదు. భోజనం వద్దు నేను ఫైట్ చేసుకుంటూ ఉండరా నాకు రెస్ట్ ఇయ్యరా అని అడుగుతా ఉంది. ఓకే. అయ్యో! అర్జెంట్ పని అని చెప్పేసి మళ్ళా చేసేసి టీలు, కాఫీలు తాగి కిక్ తెచ్చుకొని ఏదో తిని ఏం చేస్తా ఉంటార్రా? హ్మ్. నాకు జ్వరం వచ్చి పడిపోయి ఓపిక లేకుండా చేస్తే కూడా ఓపిక తెచ్చుకొని టాబ్లెట్ యేసుకొని ఆ టాబ్లెట్ లేటెస్ట్ టెక్నాలజీ అనుకోని దాని మీద నమ్ముతా ఉన్నారంటే మీ విజన్ ఎక్కడుంది? హ్మ్. కుక్కకి జ్వరం వస్తే లాస్ట్‌కి హ్మ్. ఆడ కూర్చొని మటన్ పెడితే ఒకటి చూసి తిన్నది. ఆ! ఎక్కువ తినేస్తే గడ్డి తిని వామిటింగ్ చేసి థూ దీనెబ్బని వామిటింగ్ చేసుకుంటాది. హ్మ్. మనం ఒరే దరిద్రం బట్టి హ్మ్. ఎన్ని జబ్బులొచ్చినా అది తినేది. తింటానే ఉండేది. రోజంతా తినేది. 10 గంటలకొస్తారు మళ్ళా టీకి పోయింటారు. మళ్ళా టీలు, కాఫీలు. ఏమి తింటార్రా? తిండే మిమ్మల్ని చంపేస్తాం. హ్మ్. తిండి లేకుండా చచ్చినారు ముందు ఫ్యామిలీలో పెద్దోళ్ళందరూ. ఇప్పుడు తిండే మిమ్మల్ని చంపుతాం. అంటే అలాగే మార్నింగ్ పూట బ్రేక్‌ఫాస్ట్ గాని, మార్నింగ్ పూట తినేది స్కిప్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా మన బాడీకి? అస్సలు రాదు. ఇంగా క్లారిటీ వచ్చింది నాకు. ఎప్పుడు ఖర్చు పెడతావో హ్మ్. నీ సెల్‌లో ఉండే గ్లూకోజ్ అంతా ఖర్చయిపోతుంది. అప్పుడు ఆకలేస్తుంది. అది రియల్ ఆకలి. హ్మ్. అప్పుడు తినాల. నువ్వు పొద్దున్నే లేస్తానే ఏం పని చేసినావు? హ్మ్. ఎందుకు తినాలా? ఇంక
నువ్వు పొద్దున్నే రన్నింగ్ పో, వాకింగ్ పో, సూర్య నమస్కారాలు చేయి, 8 సెట్లు 10 సెట్లు చెమట కారే వరకు చేయి. అప్పుడు స్నానం చేయి, రియల్ ఆకలి వస్తుంది. అప్పుడు ఇవి తింటే ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, రామాయణాలు లేకుండా కరెక్ట్గా అబ్జార్బ్ అయ్యి అసిమిలేట్ అయ్యి బ్రేక్ డౌన్ చేసుకొని థ్యాంక్స్ రానాయన అని చెప్తుంది. అప్పుడు రైట్ ఫుడ్ తినాలి. అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఉండే జీవన విధానంలో బయటికి పోతే ఇంకా నువ్వు ఆఫీస్కి పోయి ఎప్పుడో వచ్చేది. కాబట్టి ఇంట్లో మంచి ఫుడ్ తినేసిపోయేదానికి ఒక జర్నీ అది. అదే ప్రతిరోజు 9కే తినమని కాదు. ఏ జంతువు అయినా ఆకలి వేసినప్పుడు తింటుంది. ఆకలి ఎప్పుడు వస్తుంది, దానికి ముందు రోజు ఎప్పుడు మీల్ దొరికింది, ఏ రకమైన మీల్ దొరికింది, ఎంత మీల్ దొరికింది, ఎంత క్వాంటిటీ దాన్ని బట్టి ఉంటుంది. ఫుల్గా తింటే ఆ వారం రోజులు తినవు, పక్కన జింకపోతాడు పట్టించుకోదు. తక్కువ తిండి తినక మళ్ళీ పోతుంది. మనము అసలు దానికి సంబంధం లేకుండా టైం తింటాం. ఎందుకు? బికాస్ ఆఫ్ మన జాబు టైమింగ్స్ దాన్ని బట్టి అనుకుందాం. అప్పుడు తినేదన్నా రైట్ ఫుడ్ తింటే మళ్ళీ తినకుండా ఉండి ఇంటికి వచ్చి తింటావు కదా. నువ్వు ఈ ఇంట్లో చేసి వేడిగా చేసి పెట్టింటే టైం అయిపోయింది అని ఆందోళనతో తినకుండా పోయి బయటంతా చెత్తంతా తింటాడు. కలర్ వేసినవి ఫుడ్, ప్రాసెస్ ఫుడ్, రీఫైండ్ ఆయిల్, చక్కెర, బిర్యానీ, దమ్ బిర్యానీ ఇవి తింటాడు. సో ఇంట్లో కూడా చూడండి, తినేదానికి టైం లేదా. ఎవరు చూసినా టైమే లేదా తినేదానికి. అరే తినేదానికి టైం లేకపోతే ఎందుకు రానైనా? నువ్వు పని చేయలేవో, దేశం కోసం పని చేయవో, ఏమి చేయవు, తినేదానికి టైం లే, ఎందుకు నీకు బతికిండేది నువ్వు? పిల్లలు చూడండి, వాళ్ళని అర్లీగా పడుకోబెడితే మీరు పడుకోవాలి. ఫస్ట్ పడుకోబెడితే మీరు పడుకోని వాళ్ళని పడుకోబెట్టి మీరు టీవీలు చూస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు పడుకుంటారు? ఆ స్విచ్ ఆఫ్ అందరికీ. వాళ్ళు నిద్రపోలేదు అనుకో 1-2 రోజులు, ఏదో కథ చెప్పండి, ఏదో నీతి కథో, ఇంకోటో, పులి సింహము, కుందేలు, తాబేలు కథో ఆ ఏజ్లో. ఇంకో ఏజ్ ఏదో వాళ్ళకి ఇష్టమైన ఏ స్టోరీ చెప్పండి, చిన్నగా అర్థం చేసుకుంటారు. ఏదో చేసుకోండి. నిద్రపోయేది అలవాటు చేయాలి. 10 నిద్రపోవాలి అందరూ. అప్పుడు ఆటోమేటిక్గా పొద్దున లేస్తారు. అప్పుడు పొద్దున లేచినప్పుడు యాక్టివ్గా ఉంటారు, ఆటోమేటిక్గా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకి అరే 9 గంటలకు ఆటో వస్తుందంటే 8 గంటల వేడిగా ఇడ్లీలు అట్లా దించాలి. పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ అన్నీ వేసి పెట్టి ఇది అది వేసి ఫుల్గా మంచిగా సజ్జరబోతో ఇడ్లీ, ఆరికలతో బిసిబెడబాతో ఏదో 1-2 రకాలు చేయండి మంచిగా ఫుడ్ చేసి పెట్టి వాళ్ళకి బాగా మంచి ఫుడ్ పెట్టి అన్ని నువ్వులు బెల్లం వేసి పచ్చి కొబ్బరి బెల్లం పెట్టి ఆ దాక్కూర గ్రీన్ జ్యూస్ ఏదన్నా ఇచ్చి దాంట్లో ఏదన్నా ఈ బీట్రూట్, క్యారెట్ జ్యూస్లు వేసి ఇచ్చి అవన్నీ వేసి ఇస్తే వాడు మంచి న్యూట్రిషన్కి పోతాడు. ఇంకా టైం ఉందా, ఓకే కొంచెం ఆడుకుందాం రా, చెమ్మచక్క ఆడు, ఇదాడు తమాషగా పిల్లలతో ఆడాలా. పెద్దోళ్ళు అంత ఆడి పంపిస్తే వాడు కూల్గా కామ్గా పొద్దున్నే మంచి మైండ్తో పోతాడు. వాడు రోజంతా యాక్టివ్గా ఉంటాడు. వచ్చేసి దాంట్లో నువ్వు ఇంత రోజు ఇంత తినవు భిన్నత నోట దూరికి ఇడ్లీ దూరి నీళ్లు పోసి కుక్కి కానీ ఏమిరా అది ఒక రోజు కాదు, ప్రతిరోజు ఇదే. ఏమిలో ఉంది మీకు పిల్లల మీద. సో వాళ్ళకి అసలు న్యూట్రిషన్స్ ఫుడ్డే దొరకడం లే. చాలామంది పిల్లలకి న్యూట్రిషన్ లేదు, ఎవరికి హిమోగ్లోబిన్ లేదు. అదే న్యూట్రిషన్ ఏమీ తెలియడం లేదు జనాలకి. ఏదో ఫాస్ట్ ఫుడ్ పెట్టేస్తే వాళ్ళు ఇష్టంగా తింటా ఉంటారు. వాళ్ళకి ఆ సెల్ ఫోన్ ఇచ్చేస్తే అన్నం పెట్టేస్తే అది ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు వాళ్ళు. చాలా డేంజర్ అది. నీకు ఎందుకు వాళ్ళకి హిమోగ్లోబిన్ లేదు? నేను మార్కులు కాదు చూడాల్సింది, ఫస్ట్ మీ పిల్లలు హిమోగ్లోబిన్ టెస్ట్ చేయండి. అది 12 కంటే తక్కువ ఉందంటే డేంజర్, 10 కంటే తక్కువ ఉంటే చాలా డేంజర్. దానికి మునగాకు పెడతావో, అవిశాకు పెడతావో, సజ్జలు పెడతావో, బెల్లంతో స్వీట్లు పెడతావో, ఏదో బట్టి ఇంప్రూవ్ చేయాలి వాళ్ళకి. ఫిట్నెస్ కోసము వాళ్ళకి మంచి స్పోర్ట్స్, కబడ్డీనో ఖోఖోనో ఇవి ఆడించండి. క్రికెట్ ఆడద్దు నేను చెప్పట్లే. ఫిట్నెస్ వచ్చేది ఏదో స్విమ్మింగ్ గిమ్మింగ్ అట్లా బాగా డైవర్సిఫైడ్ ఫిట్నెస్ వచ్చే హార్ట్లు కొట్టుకునేది. ఆ ఆట కూడా మినిమం ఏది లేదనుకో పరిగెత్త మనం. నేను ఎంజాయ్ చేస్తా పరిగెత్తేది, ఒక్కడే పరిగెత్తా. చాలామంది ట్రై చేసిన మా ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని ఫ్రెండ్స్ని తీసుకొని ఎవరు రాలిపోతారు అందరూ, ఇద్దరు ఎవరు ఉండరు. సో నేను ఒకడే హద్రిని ఒక కాలువ ఉంది కర్నూలు నుంచి కుప్పం పోతుంది. ఆ కాలువ మీద మంచిగా ఎవ్వరు ఉండరు. ఊరు బయట 2 కిలోమీటర్లు పోతే మదనపల్లికి వస్తుంది. ఆడ ఎవ్వరు ఉండరు కదా, షర్ట్ తిప్పేసి చెక్కుని బాగా ఎండబడతా ఉంటుంది, పరిగెత్తా ఉంటా 1.5 hours 45 minutes. ఐ విల్ ఎంజాయ్ దట్. ఓకే, మీరు వచ్చినారనుకో మీకోసం నేను స్లో అన్న పోవాలా, స్పీడ్ అన్న పోవాలా, 2 నాకు కష్టమే. ఒక రోజు వస్తా, 2 రోజులు వస్తా, మళ్ళీ మీ బతుకు మీది, నా బతుకు. అందుకనే ఎవరి బతుకు వాళ్ళది, ఎవరి గురించి వాళ్ళే తెలుసుకోవాలా. దాన్నే రమణ మహర్షి చెప్పింది, నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకో చాలు, నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు భార్య మారాలా, ఇల్లు మారాలా, దేశం మారాలా, అందరూ పోతూ ఉంటారంటే నీ అట్లే ఉంటావు.
నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు. అప్పుడు నువ్వు ఏమి చేసినా మీ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు, సంతోషం లేకపోయినా పర్వాలే. మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు, అన్ని కిలోమీటర్లు పరిగెత్తకూడదు అంటారు, మాంసం తినకపోతే రోగం వస్తుందంటారు. నువ్వు బట్టలు మార్చుకుని మంచి ఫ్రెష్గా ఉండి సెంట్లు గింట్లు వేసుకొని క్రీములు వేసుకొని 4 నెత్తికి రంగులు వేసుకుంటేనే బాగుంది అంటారు. ఏమేమో చెప్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అదే తెలుసు అనుకుందాము. కానీ నీకేంటి, ఆ తలకేసే రంగులో ఉండే పారాబిన్స్ అన్నీ స్కిన్ ద్వారా లోపలికి పోయి నీ యూరినరీ ట్రాక్లో, నీ యూరిన్ బ్లాడర్లో స్టాక్ ఉండి దానికి యూరినరీ ఈ క్యాన్సర్లు వస్తాయని ప్రూవ్ అయింది, డాక్టర్లు కూడా చెప్తా ఉంటారు. నీకు తెలుసు అనుకో, వాళ్ళు అంటే నువ్వు చేయకూడదు. నువ్వు ఎండకు పోతావు ఏమంటే, ఎండకు పోతే నీ విటమిన్ D3 వచ్చేదమ్మా అని చెప్పేసి పరిగెత్తాలి. నువ్వు ఎండకు లేటుగా పోతా అంటే వద్దంటారు కదా. మరి లేటుగా 12 గంటలకు తింటారే, ఎందుకు తినద్దు? మరి తినేదేమో ఏ టైంలో తినచ్చు, వాకింగ్ రన్నింగ్ మాత్రము చేయకూడదు, స్పోర్ట్స్. సో ఇవన్నీ డిస్కస్ చేయాలా, స్కూల్లో డిస్కస్ చేయాలా, పేరెంట్స్ డిస్కస్ చేయాలా. అవేర్నెస్ కదా ఇది. ఎందుకు వాడు టూత్ పేస్ట్ ఉండే కెమికల్స్ ఏంటి, అసలు పళ్ళు ఎట్లా క్లీన్ చేసుకోవాలా? సరే, ఎట్లా క్లీన్ చేసుకోవాలి సార్? అంటే మనం అంటే ఇప్పుడు మన పేస్ట్లలో కూడా చాలా డిఫరెంట్ పేస్ట్లు అనేది కూడా మనం చూస్తుంటాం. ఉప్పు, కారము, నశానము, నానాకటి మొత్తం అనేది ఉంటాయి. అండ్ ఇంకా ఏంటంటే, అరే మీ చెవుళ్ళు చాలా సెన్సిటివ్ అయిపోయాయి, సాఫ్ట్గా ఉన్నది వాడాలి ఇట్లా అని చెప్పేసి అంటారు కదా. ఇంకా పళ్ళు ఇట్లుంటాయి కాబట్టి బ్రష్లు వాడాలా? అదే నేను ప్రాక్టికల్గా నేనే ఎక్స్పీరియన్స్ అవుతానండి. వెరీ సింపుల్. మనకి మజిల్స్కి అన్నిటికీ పని చేస్తే బ్లడ్ పంప్ అవుతుంది, కాళ్ళకు వీళ్ళకి అన్ని మూమెంట్తో పంప్ అవుతుంది, సో స్ట్రాంగ్ అవుతాయి. గమ్స్కి బ్లడ్ ఎట్లా పంప్ అవుతుంది, మసాజ్ చేయాలి. సో 2 నిమిషాలు 1 నిమిషం మసాజ్ చేయండి. పిల్లలు నేర్పించండి, ఏమీ లేవు, ఓన్లీ వేలుతో మసాజ్ చేయండి, గట్టిగా రుద్దండి లోపల వేసి, ఆటోమేటిక్గా బ్లడ్ పంప్ అవుతుంది, మీ గమ్స్ స్ట్రాంగ్. ఏ బ్రష్, ఏ టూత్పేస్ట్, అన్నిటికంటే బెస్ట్ వచ్చి ఫిజికల్గా మసాజ్ చేసి మీ గమ్స్ సూపర్ ఉంటాయి. ఏదో పళ్ళపొడి ఏమీ లేకపోతే కొబ్బరి చిప్పలు కాల్చి 2 లవంగాలు ఉప్పేసి మీరే పళ్ళపొడి చేసుకోవచ్చు, లేదు త్రిఫల చూర్ణం వేసుకునే చాలు. పళ్ళకి గమ్స్ గ్యాప్లు రుద్దేసి 1 మినిట్ బ్రష్ చేయాలి. వేపలో బెస్ట్, వేపలో సిటీలో దొరకదు అనుకుంటే ఏదో సాఫ్ట్గా ఉండే బ్రష్ 1 మినిట్ పైకి కిందకి బ్రష్ చేసి అదే బ్రష్ 4 క్లీన్ చేసుకోండి. ఆ బ్రష్ను 10 ఏళ్ళు వాడండి. ఆ బ్రష్లో ఉండే అరిగిపోతా వస్తుంది కదా బ్రష్, యాడిపోయినాయి అవన్నీ నీ నోట్లోనే ఉన్నాయి కదా. బ్రష్ అరిగిందంటే యాడిపోయినాయబ్బా, లోపల ఉన్నాయి, నోట్లో ఉన్నాయి. బాగా పుక్కిలిచ్చి ఊవాయా, లేదా నోట్లో నుంచి మళ్ళీ నువ్వు వేడిగా కాఫీ తాగితే లోపలికి పోతాయి కదా. ఇవన్నీ ఆలోచించాలి. నేను ఒక్కడే స్పెషల్ ఏం కాదు, నాకు ప్రాణభీతి ఎక్కువ, ఆరోగ్యం ఉండాలని. ఒకటి ఆలోచించుకుంటా, మా వర్షం నీళ్ళు తాగుతా అట్లా. సో అట్లా నేను ఆలోచించి ఇటు అన్నీ వదిలేసి అవి చేసుకుంటా. దాదాపు 6 years అయిపోయింది టూత్పేస్ట్ స్టాప్. అప్పటి నుంచి నోట్లో పుళ్ళు రావడం లేదు. అంతకుముందు బ్లిస్టర్స్ వచ్చేవి, పళ్ళు తెల్లగా పుళ్ళు పడతాయి, లేదు. బ్లిస్టర్స్ వచ్చే వాళ్ళందరూ ఫస్ట్ టూత్పేస్ట్, ఏ టూత్పేస్ట్ లాభలే, ఏదో పళ్ళపొడి, ఎనీ పళ్ళపొడి ఈజ్ ఫైన్. నురగ రాకుండా ఉండే పళ్ళపొడి ఫైన్. ఓకే, నురగ వచ్చింది అంటే అందరు పరిగెత్తి వచ్చినారు, ఇవన్నీ వదిలేయండి. అవన్నీ ఏమి జరగదు, దాంతో నీకు సంబంధమే లేదు. మీకు ఏదైనా నోట్లో ఇంకా మీకు ఏదైనా బ్యాక్టీరియా ఉండకూడదు అనుకుంటే బాగా పుక్కిలిచ్చి పుల్లటి మజ్జిగ రాత్రి పడుకునే ముందర పొద్దున లేస్తారు, బాగా పుక్కిలిచ్చి మింగండి. సో దాంట్లో ఉండే బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా అన్నీ క్లీన్ అయ్యి ఒక కోటింగ్ మీ గట్కంతా లాక్టోబాసిలస్ అనే మంచి బ్యాక్టీరియా కోటింగ్ అవుతుంది. అది ఇట్లా టేక్ కేర్ ఆఫ్, మంచి ఫ్రెండ్స్ ఉండేట్లేదు. ఓకే, సో మీరు టూత్పేస్ట్ చేస్తే ఆ మంచి బ్యాక్టీరియా వస్తుంది, కెమికల్స్ కదా. సో బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది, నోట్లో ఫైటింగ్ చేస్తుంది. నువ్వు వీక్గా ఉండేవు అనుకో, గొంతులోకి పోయి కిచ్ అంటుంది, మళ్ళీ లోపలికి లంగ్స్లో పోయి ఆడపడుకుంటావు ఐసీయూ. సో నోరు శుభ్రంగా క్లీన్గా మంచి బ్యాక్టీరియాతో ఉండాలి. క్లీన్ అంటే బ్యాక్టీరియా లేకుండా చేసేది కాదు, బొర్రలేని వాళ్ళు ఏంటి చెప్పేది, జీరో బ్యాక్టీరియా ఏమో అరే నువ్వు బతుకుతాండి బ్యాక్టీరియా, నువ్వు గూగుల్ చేయండి రా, ChatGPTని అడగండి రా, మీ బాడీ టీచర్ని అడగండి రా. మీ బాడీలో ఉండే సెల్స్కి 10 times ఎక్కువ బ్యాక్టీరియా నీ పొట్టలో ఉంది, కంట్లో ఉంది, బొర్రలో ఉంది, తలలో ఉంది, చర్మంలో ఉంది, నోట్లో ఉంది, చెవులో ఉంది, అన్నిట్లో ఉందిరా. ఎందుకురా బ్యాక్టీరియాని డిస్రెస్పెక్ట్ చేస్తారు? నీ పొట్టలో ఉండే బ్యాక్టీరియా మొత్తం నీ ఫుడ్ని కన్వర్ట్ చేసి అది స్వస్థ నీకు ఆహారం అవుతా ఉందిరా, నీ పెరుగు మజ్జిగంతా అది. మరి ఈ కామన్ సెన్స్ ఇది కదా పిల్లలకు చెప్పాలా. 5వ క్లాస్ పిల్లలు 3వ క్లాస్ పిల్లలకి ఇవన్నీ అర్థమవుతాయండి, చెప్పడం లేదు. పెద్ద పెద్ద అయినాక
రుచులకు అలవాటు అయిపోయి లావ్ అయిపోయి మెంటల్గా వీక్ అయిపోతారు. అందుకే పిల్లలు చూడు ఏం చెప్పినా టీచర్ చెప్పి ఎగ్జైటింగ్ అంటారు. ఓ అవునా, పరిగెత్తే మంచిదా, పరిగెత్తినాం, మేము పరిగెత్తినాము, లాంగ్ జంపు, హై జంపు, కబడ్డీ అన్నీ ఆడినాం మేము. వెళ్ళిపోయినాము, టీచర్లు పిలిచి వెళ్ళిపోయినాము. సో చిన్నప్పుడే వాళ్ళకి విత్తనాలన్నీ వేయాలి. ప్రకృతి ఏంటి, పర్యావరణం ఏంటి, నీళ్ళు ఏంటి, వర్షం ఏంటి, భూమి ఏంటి, నేచర్ ఏంటి, సింప్లిసిటీ ఏంటి, డబ్బులు విలువ ఏంటి, ఎదురుని సాయం చేసేది ఏంటి, ఏం జరుగుతుంది, ఏమి హార్మోన్స్ వస్తాయి చెప్పాలి వాళ్ళ పిల్లలకి. చిన్న చిన్న పిల్లలకి చెప్పాలి. చెప్పుకుంటే ఇది మా తెలుగు టీచర్లు చెప్పేవాళ్ళు, విద్యా బుద్ధులు చెప్పేవాళ్ళు మన తెలుగు టీచర్లు. ఇప్పుడు విద్య మాత్రమే ఎన్నో బుద్ధి. సో బుద్ధికి సపరేట్గా మన అమెరికా నుంచి చూడేవాడు చెప్పాలి బుద్ధి. బుద్ధి అనేది చిన్నప్పటి నుంచి గ్రూపులో అందరితో కలిసిమెలిసి రావాలా, గ్రూప్ లివింగ్ రావాలా, సొసైటీలో ఎట్ట మెలగాలని రావాలా, అందరూ కలిసిమెలిసి ఉండాలా. మేమైతే ఇంట్లో నుంచి బెల్లము చక్కెర వేసుకొని వచ్చేసి ఇది శనగపప్పు వేసుకొని వచ్చి ఇంకోటి బెల్లం ఎత్తుకొస్తే అన్ని దంచి మేము తినే అందరూ కలిసి తినేవాళ్ళం. చాక్లెట్ ఎత్తుకొస్తే అందరికి ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చెప్తాడు, రే అమెరికా నుంచి చాక్లెట్లు ఎవరికి ఇవ్వద్దురా అంటే వాడు స్కూల్కి పోయి బాత్రూంలో దూరి ఆడ తింటాడు. ఒక చాక్లెట్ తినేసావు అందరికి ఎర్ర తినండి. అట్లా సొసైటీతో ఉంటే ఇప్పుడు ప్రకృతినము మేము డెవలప్ కావడానికి కారణము సొసైటీతో ఉన్నాం. ఈ రకంగానో ఇంకో రకంగానో స్కూల్కి పోయో నేను ఎక్కడ డబ్బులు తీసుకోను కదా, ఎక్కడికైనా పోయి స్కూల్కి పోయి ఆ పిల్లలు 1000 మందికి ఈ ఆరోగ్యం గురించి, నువ్వుల గురించి, ఎండను గురించి, జబ్బుల గురించి చెప్పడమే పెద్ద గిఫ్ట్, నాకు అదృష్టం. సో నేను ఎక్స్పెక్ట్ చేయను. సో వాళ్ళ ఇన్ని విషయాలు పిల్లలకి బుద్ధి కూడా చెప్తా ఉన్నారు ముందు టీచర్లు. రే బయట చెత్తారో తినకూడదురా అని చెప్తే తినేవాళ్ళు కాదు. ఆ రేక్కాయలో, ఆ నేరేడుకాయలో, రేక్కాయలు దంచి పెట్టిన వడలో ఇట్లాంటివే ఉండేటివి కానీ చెత్త ఉండేది కాదు. ఇప్పుడు చక్కెర తయారు చేసి చక్కెరలో ఉండే స్వీట్ తయారు చేసి ఇన్ని కిలోలు తింటా ఉన్నారు. గ్లూకోజ్ పెరిగిపోయి ఎక్స్ట్రా గ్లూకోజ్ ఈస్ కిల్లింగ్ అండ్ కాజింగ్ ఫర్ ఆల్ ద డిసీజెస్.